హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చర్చించబోతున్నాం ఒక అద్భుతమైన రెవల్యూషన్ గురించి. అదే గ్రీన్ హైడ్రోజన్. ఇది కేవలం టెక్నాలజీ మాట కాదు, భారతదేశానికి వచ్చే దశాబ్దాల్లో గేమ్ చేంజర్ అవుతుంది. మీరు ఊహించండి, కాలుష్యం లేకుండా, ఇంధనం లేకుండా కొత్త ఇండస్ట్రియల్ బూమ్ ఇది. మరియు ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. ఇదే గ్రీన్ హైడ్రోజన్ శక్తి. సాధారణంగా మనం వాడే హైడ్రోజన్ ఫ్యూయల్ బొగ్గు, గ్యాస్ వంటివి కాల్చి తయారు చేస్తారు. దాన్నే గ్రే హైడ్రోజన్ అంటారు. కానీ అది కాలుష్యం పెంచుతుంది. గ్రీన్ హైడ్రోజన్ మాత్రం సూపర్ క్లీన్. విండ్ పవర్ లాంటి సోలార్ పవర్, రిన్యూవబుల్ ఎనర్జీ తీసుకుని నీటిని ఎలక్ట్రోలైసిన్ చేసి హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తారు. అంటే ఇది ఫ్యూచర్ ఇంధనం, జీరో పొల్యూషన్. భారత ప్రభుత్వం 2023లో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రారంభించింది. దీనికి 19,744 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించారు. 2030 నాటికి 50 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలనేదే లక్ష్యం. ఇందులో రిలయన్స్, అదానీ, ఎన్టీపీసీ, ఐఓసీ, ఓఎన్జీసీ వంటి పెద్ద పెద్ద కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అంటే రాబోయే రోజుల్లో భారత్ గ్రీన్ హైడ్రోజన్ గ్లోబల్ హబ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ గ్రీన్ హైడ్రోజన్ ఎక్కడ వాడతామంటే స్టీల్ తయారీలో, ఫర్టిలైజర్లో, బస్సులు, ట్రక్కులకు ఫ్యూయల్గా, పవర్ జనరేషన్లో కూడా. ఇది రాబోయే రోజుల్లో డిజిటల్ పెట్రోల్కి ప్రత్యామ్నాయం అవుతుంది. ఈ గ్రీన్ హైడ్రోజన్ రంగం వల్ల లక్షల కొద్ది ఉద్యోగాలు వస్తాయి. కొత్త స్టార్టప్స్, కొత్త టెక్నాలజీలు, పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. మరియు భారత ఎనర్జీ ఇంపోర్ట్ మీద ఆధారపడకుండా స్వయం సమృద్ధి అవుతుంది. క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మొత్తానికి గ్రీన్ హైడ్రోజన్ అనేది కేవలం ఎనర్జీ కాదు, ఒక భవిష్యత్తు రెవల్యూషన్. కాబట్టి ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? గ్రీన్ హైడ్రోజన్ వల్ల నిజంగా మన దేశం ప్రపంచంలో ముందంజలోకి వెళ్తుందా? మీ ఆలోచనలు కామెంట్స్లో రాయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికర టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.